Good morning to everybody. I am B. Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adhika Vinaya University, Rajamahendravaram. Second BCom, first unit. Our subject is Business Statistics. Already we discussed about the collection of data and also the characteristics of statistics and functions of statistics and primary data and secondary data and also the tabulation and also the diagrams. Today our topic is essentials of a good diagram. ఇక్కడ మనకి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే డయాగ్రామ్స్ని తయారు చేయడానికి రూల్స్ ఏంటి, వాటి యొక్క ఎసెన్షియల్స్, ఒక మంచి రేఖాచిత్రపటాన్ని తయారు చేయడానికి నిబంధనలు ఏంటి అనేది క్వశ్చన్గా అడుగుతాడనమాట. ఎక్స్ప్లెయిన్ ది రూల్స్ ఆర్ డైరెక్షన్స్ ఫర్ మేకింగ్ డయాగ్రామ్స్ ఆర్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ డయాగ్రామ్. దీన్ని మన ఆన్సర్ ఏ విధంగా మనం ఇవ్వచ్చు అంటే, వైల్ ప్రిపేరింగ్ ద డయాగ్రామ్ వీ మస్ట్ అబ్జర్వ్ సమ్ రూల్స్ టు మేక్ దీస్ డయాగ్రామ్స్ మోర్ ఇంప్రెసివ్ అండ్ యూస్ఫుల్. మనము రేఖాచిత్రపటాలను గీచేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు, రూల్స్ని గుర్తుపెట్టుకుని గీచినట్లయితే అవి ఉపయోగకరంగాను ఇంప్రెసివ్గాను ఉంటాయన్నమాట. రేఖాచిత్రపటాలు చూసిన వెంటనే మనం ఆకర్షించేటట్లు ఉండాలి. రేఖాచిత్రపటం చూసిన వెంటనే మనకి దానికి సంబంధించినటువంటి దత్తాంశం ఏంటనేది పూర్తిగా అర్థమయ్యేటట్లుగా ఉండాలి. రేఖాచిత్రపటాలు చాలా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండేటట్లు ఉండాలి. ఈ రేఖాచిత్రపటాలు చాలా రకాలు ఉంటాయి. ఆ దత్తాంశం, ఏ దత్తాంశానికి ఏ రేఖాపటం అయితే సూట్ అవుతుందో ఆ పటాన్ని మాత్రమే గీయవలసి ఉంటుంది. ఎందుకంటే రేఖాచిత్రపటాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ బి అట్రాక్టివ్. సెకండ్ వన్, ఇట్స్ ప్రజెంటేషన్స్ మస్ట్ బి ప్రపోర్షనేట్ ఇన్ హైట్ అండ్ విడ్త్. దాని యొక్క పొడవు, వెడల్పులు, నిష్పత్తులు కరెక్ట్గా ఉండాలి. నిష్పత్తుల ప్రకారంగానే చెయ్యాలి, పొడవులు వెడల్పుల ప్రకారంగానే చెయ్యాలి. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ఎకనామికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఎనర్జీ అండ్ టైం. కాలము, ద్రవ్యము, శక్తిని, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేఖాపటాలని గీయడం అనేది జరగాలి. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ఇంటెలిజెంటబుల్. అంటే చాలా తెలివిగా నీ తెలివితేటలన్నీ ఉపయోగించి రేఖాచిత్రపటాలను గీయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, స్కేల్ మస్ట్ బి ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ డయాగ్రామ్. స్కేల్స్ని ఖచ్చితంగా రేఖాచిత్రపటానికి ప్రజెంట్ చేయాలన్న, స్కేల్ ఎంత ఉందో అంత మస్ట్ అనమాట. స్కేల్ మస్ట్ బి ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ యొక్క స్కేల్ ఎంత ఉన్నది అనేది మనం ప్రజెంట్ చేయాలి. ఇట్ మస్ట్ బి నీట్ అండ్ క్లీన్. చాలా క్లీన్గాను చాలా నీట్గాను డయాగ్రామ్ ఉండేటట్లుగా చూడాలి. నెక్స్ట్ వన్, డయాగ్రామ్స్ ఆర్ ఆఫ్ సెవరల్ టైప్స్. ద డయాగ్రామ్స్ డ్రాన్ మస్ట్ బీ సూటబుల్ టు డేటా. చాలా రకాలైనటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ దత్తాంశము ఏదైతే ఉందో దానికి తగినటువంటి డయాగ్రామ్స్ని గీయాలన్నమాట. ఈ సెవరల్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అంటే ఏకపరిమాణ చిత్రపటాలని, ద్విపరిమాణ చిత్రపటాలని, 3D అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. వాటిలో దత్తాంశానికి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి సింపుల్ బార్ డయాగ్రామ్స్ అని, మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ అని, రెక్టాంగులర్ డయాగ్రామ్స్ అని, పర్సంటేజ్ బార్ డయాగ్రామ్స్ అని, పై డయాగ్రామ్స్ అని, ఇలా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్ డయాగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ దత్తాంశానికి ఏ డయాగ్రామ్ అయితే సూట్ అవుతుందో అదే డయాగ్రామ్ని ఇక్కడ ప్రజెంట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. ఇక్కడ ఈ డయాగ్రామ్స్ గీసినప్పుడు ఆ డయాగ్రామ్స్ లోపల షేడ్స్ కానీ కలర్స్ కానీ
మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చేయమనుకోండి ఆ డయాగ్రామ్ క్లియర్గా మనకి చూసేటువంటి వాళ్ళు చాలా ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక డైరెక్షన్గా మనం డయాగ్రామ్స్ని గీసేటప్పుడు తీసుకోవాలి. నెక్స్ట్ మనం గీసినటువంటి డయాగ్రాము మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్లుగా ఉండాలి. దాని యొక్క స్వభావంలోనూ అది ప్లేస్లోనూ ఆ దత్తాంశం అంతా కూడా క్లియర్ కట్గా మనం ఏదైతే ఏ దత్తాంశాన్ని బట్టి అయితే డయాగ్రామ్ని గీసేమో ఆ డయాగ్రామ్ను చూసిన వెంటనే దానికి సంబంధించినటువంటి క్లీన్ పిక్చరు మనకి మైండ్లోకి వచ్చేయాలన్నమాట. డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ డయాగ్రామ్స్ ఆర్ మోర్ ఈజీలీ అండర్స్టాండబుల్. Next one, it must be self-explanatory. It must indicate nature, place and sources of data presented. ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని ప్రజెంట్ చేయడానికి దత్తాంశంలో ప్రజెంట్ చేసినప్పుడు అది క్లియర్ కట్గా మనకి తెలిసేటట్లుగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం డయాగ్రామ్ గీయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వెర్టికల్ డయాగ్రామ్స్ షుడ్ బీ ప్రిపేర్డ్ టు హారిజాంటల్ డయాగ్రామ్స్. ఇది కూడా మస్ట్ అండ్ రూల్ డైరెక్షన్గా మనం తీసుకోవాలన్నమాట. ఇవి మనం డయాగ్రామ్స్ని గీచేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్స్ అండ్ డైరెక్షన్స్గా చెప్పొచ్చు, లేదా ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ డయాగ్రామ్గా చెప్పొచ్చు అనమాట. ఎలాంటి ఈ డైరెక్షన్స్ రూల్స్ను కనుక పాటించి గీసినట్లయితే దాన్ని గుడ్ డయాగ్రామ్ కింద మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ డయాగ్రామ్స్కి సంబంధించి ఏ విధంగా గీస్తాము అనేటువంటిది మనకి ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ మనం ఎలా గీస్తాం అనేటువంటిది వాడు అడుగుతాడు. ఫస్ట్ డయాగ్రామ్, యావరేజ్ వేజెస్ ఆఫ్ సమ్ ఫార్మ్స్ ఆర్ గివెన్ బిలో, రిప్రజెంట్ దిస్ బై సింపుల్ బార్ డయాగ్రామ్. ఈ క్రింది ఇవ్వబడినటువంటి సగటు వేతనాల ద్వారా కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి సగటు వేతనాలు ఇచ్చారు, దానికి సంబంధించి సింపుల్ బార్ డయాగ్రామ్ని గీయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక 6 ఫార్మ్స్ ఇచ్చాడు. ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ డి, ఫామ్ ఈ, ఫామ్ ఈ. అంటే దీస్ ఆర్ 6 ఫార్మ్స్. వాటి యొక్క యావరేజ్ వేజెస్ ఇవ్వడం జరిగింది. 345, 598, 540 అండ్ 305 అండ్ 190, 150. వీటిని ఉపయోగించి మనం ఏం చేయాలంటే సింపుల్ బార్ డయాగ్రామ్ గీయాలి. సింపుల్ బార్ డయాగ్రామ్ అంటే సామాన్య రేఖాచిత్రపటం అని పిలుస్తారనమాట. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ను మనం గీయాలి అంటే ఒక కోఆర్డినేట్ తీసుకుని దాని మీద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని మనం డ్రా చేసి దాని మీద ఎక్స్ దాని మీద ఒకదాన్ని, వై దాని మీద వేరొక దాన్ని తీసుకుని ఇక్కడ మనం బార్ డయాగ్రామ్ని డ్రా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు పిక్చర్లో చూపించినట్లుగా ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫార్మ్స్ తీసుకున్నాం సెకండ్ కోఆర్డినేట్లో. ఇక్కడ 6 ఫార్మ్స్ అనమాట. ఏబిసిని పిక్చర్లో చూపించినట్లుగా ఏబిసిడిఈ అనేటువంటిది 6 ఫార్మ్స్. అలాగే ఆన్ వై యాక్సిస్ మీద అయితే యావరేజ్ వేజెస్ తీసుకోవడం జరిగింది. ఎక్స్ అక్షం మీద ఏమో సంస్థలని, వై అక్షం మీద ఏమో సగటు వేతనాలని తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏబిసిడిఈ అనేటువంటి ఫార్మ్స్ని ఎక్స్ మీద చూపించాను. యావరేజ్ వేజెస్ లీస్ట్ ఎంత ఉంది? 150 ఉంది. అవునండి. హైయెస్ట్ వేజ్ ఎంత ఉంది? 598 ఉంది. సో వై కోఆర్డినేట్ మీద నేను ఏం చేశాను అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 రూపీస్ తీసుకున్నాను. అంటే 1 సెంటీమీటర్లో లేదా ఇక్కడ మనం గ్రాఫ్ పేపర్ మీద గీస్తాం కాబట్టి ఒక బాక్స్ కింద తీసుకోవాలి. ఒక బాక్సెస్ అంటే 10 లైన్స్ ఉంటాయి. ఎంతైనా 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. అలా 600 వరకు మనం వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏబిసిడిఈ అనేటువంటి 5 ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. 5 ఫార్మ్స్ వాటికి గ్యాప్ ఈచ్ 10 వచ్చేలాగా చూసుకోవచ్చు అనమాట. గ్యాప్ ఇలా 6 వరకు తీసుకున్నాం. ఏ అందించాడు మనకి 345 ఇచ్చాడు వేజ్. సో ఏ ఫామ్ దగ్గర తీసుకుంటామో, ఏ ఫామ్ దగ్గర నిలువుగా వై మీద చూసుకుంటామో 300కి 400కి మధ్యలో 345 ఉంటుంది కాబట్టి 345 దగ్గర మనం గీత పెట్టేసి దానికి ఒక బార్ డయాగ్రామ్ గీసేస్తాం. అలాగే బికి కూడా ఒక బార్ డయాగ్రామ్ గీస్తాం. అలాగే సికి ఒక బార్ డయాగ్రామ్ గీస్తాం. అలాగే డీకి ఒక బార్ డయాగ్రామ్ గీస్తాం. ఈకి గీస్తాం, ఎఫ్ గీస్తాం. ఇలా గీసిన తర్వాత లోపల నేను బాక్స్లో ఏమి ఇచ్చాను అంటే మొత్తం అన్నీ కూడా డాట్స్ కింద ఇచ్చేసాను. దీన్ని ఏంటి ఇండికేట్ చేస్తాను? సింపుల్ బార్ డయాగ్రామ్ అంటే మనం ఫామ్ అనేది 150 వేజ్ చూపిస్తుంది. ఫామ్ ఏ అనేది 345 రూపీస్ చూపించడం జరిగింది అనమాట. దిస్ ఈస్ ద సింపుల్ బార్ డయాగ్రామ్స్.
అంటే ఎవ్రీ ఫామ్ హ్యావ్ ఏ ప్రతి ఏ అనేటువంటిది 345తో వేజెస్ని కలిగినటువంటి బార్ డయాగ్రామ్ చూపించాము. బి అనేది 598, సి అనేటువంటిది 540, డి అనేటువంటిది 305, ఈ అనేటువంటిది 190, ఎఫ్ అనేటువంటిది 150 బార్ డయాగ్రామ్స్ని మనం చూపించడం అనేది జరిగిందనమాట. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ వన్ సెకండ్ సమ్ తీసుకుంటాం. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, మల్టిపుల్ బార్ డయాగ్రామ్కి ఇవ్వండి అని అడుగుతున్నాడు. మల్టిపుల్ బార్ డయాగ్రామ్ అంటే బహుళ బార్ పటం కింద చెప్తారనమాట. ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్లో ఒక యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. దీనికి మల్టిపుల్ బార్ డయాగ్రామ్ గీయండి అంటున్నాడు. ఒక యూనివర్సిటీలో 2010, 11, 2011, 12, 2012, 13 అంటే 2010 to 11, 11 to 12, 12 to 30. ఇందులో ఏమి ఇచ్చాడు, మనకి 3 డిసిప్లిన్స్ ఇచ్చాడు. సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని. 2010 to 11 240, హ్యుమానిటీస్ వాళ్ళు 560, కామర్స్ వాళ్ళు 220, 11-12లో 280, 6-10 280, అలాగే 12-13లో సైన్స్ 340, హ్యుమానిటీస్ 570, కామర్స్ 370 ఇచ్చాడు అనమాట. దీనికి మనకు మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ గీయాలి. ఇంతకుముందు ఏం చూసాం మనం, ప్రీవియస్గా సింగిల్ బార్ డయాగ్రామ్స్ చూసాం. సింగిల్ బార్ డయాగ్రామ్ అంటే దేనికి దానికి, ఈచ్ ఫామ్ హ్యావ్ ఏ సింగిల్ బార్ డయాగ్రామ్స్. ఇక్కడ మనం మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ చూపిస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బిగ్గెస్ట్ ఐటమ్ ఏదో ఉందో చూడాలి, అలాగే లీస్ట్ ఐటమ్ తక్కువ ఐటమ్ ఏదో ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ గ్రాఫ్ అనేది చూపించాలి. అంటే ఇక్కడ మనకి వెరీ క్లియర్ కట్గా మనం ఏం చేయాలంటే 10-11కి చూపించాలి, 11-12కి చూపించాలి, 12-30కి చూపించాలి. దేనికి దానికే మనం చూపించాలి. అంటే సైన్స్ ఎంతమంది ఉన్నారో, హ్యుమానిటీస్ ఎంతమంది ఉన్నారో, కామర్స్ ఎంతమంది ఉన్నారో అనేది మనం క్లియర్ కట్గా చూపించవచ్చు అనమాట. ఫస్ట్ వన్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని ప్లేన్లో మనం ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేట్ని చూపించాలి, డ్రా చేసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్ మీద కూడా మనం ఎప్పుడు ఇయర్స్ తీసుకుంటాము, వై కోఆర్డినేట్ మీద ఏమో నెంబర్ ఆఫ్ ఇయర్స్ని, అదే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ని తీసుకోవాలి. ఇయర్స్ ఏమి ఇచ్చాడండి, 10, 11, 11, 12, 13 ఇచ్చాడు. మనకి ఇయర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చాడు, హైయెస్ట్ ఎంత ఇచ్చాడు, 610 ఇచ్చాడు. లోయెస్ట్ ఏమో 210 ఇచ్చాడు. సో మనం వై మీద 100 అంటే ఒక ఈచ్ బాక్స్ 100 స్టూడెంట్స్ ఉండేలా తీసుకోవాలి. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ని వై కోఆర్డినేట్ మీద తీసుకోవాలి. ఎక్స్ మీద ఏం తీసుకుంటాం, ఇయర్స్ని తీసుకుంటాము. ఇయర్స్ని ఎలా తీసుకోవాలంటే 2 బాక్సెస్ని 1 ఇయర్ కింద తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం సైన్స్ని, హ్యుమానిటీస్ని, కామర్స్ని చూపించాలి కాబట్టి. సో వీ టేక్ ఇయర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ వై యాక్సిస్. ఆన్ వై యాక్సిస్ 1 box is equal to 100 students. In x box is equal to 2 boxes equal to 1 year. Okay. Next, science 240. We show in 2010-11 year లో 240 సైన్స్కి చూపించేస్తాము. తర్వాత 560 హ్యుమానిటీస్ చూపిస్తాము. అలాగే 220 10-11కి చూపించేస్తాము. అలాగే 10-11 ఇయర్కి వచ్చేసరికి 280, 610, 280 ఇచ్చాడు కాబట్టి సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్ చూపించేస్తాము. అలాగే 12-13కి వచ్చేసరికి 340, 570, 370ని మనం థర్డ్ ఇయర్లో చూపించడం జరుగుతుంది అనమాట. చూపించిన తర్వాత సైన్స్ డయాగ్రామ్లో సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కామర్స్ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి మనకి సైన్స్నేమో నేను ప్యారలల్ లైన్స్ బాక్స్ అన్నీ కూడా చూసాను. అంటే 10-11, 11-12, 12-13 3 ఇయర్స్లోనూ కూడా సైన్స్కి ఒకే రకంగా నేను ప్యారలల్ బాక్స్లో ప్యారలల్ తీసుకోవడం జరిగింది. హ్యుమానిటీస్కి ఏమో క్రాస్ లైన్స్ తీసుకున్నాను. కామర్స్కి అయితే జీరోస్ ఇవ్వడం జరిగింది అనమాట. దీస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్ బార్ డయాగ్రామ్ అనమాట. అంటే మల్టిపుల్ బార్ డయాగ్రామ్ మీన్స్ one bar diagram having 3 subjects, science, humanities and commerce. In 1 year we say in university science, commerce and humanities we can show this is the multiple bar diagram.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ రాష్ట్రంలో ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం జరిగింది. ఇది దత్తాంశము. దీనికి సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ని డ్రా చేయండి అని అడుగుతున్నాడు. ప్రొడక్షన్ ఆఫ్ ఏ గ్రైన్స్ ఇన్ పంజాబ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ప్రెజెంట్ ద డేటా బై సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్. అంటే ఇచ్చిన దత్తాంశానికి విభాజిత బార్ డయాగ్రామ్ని గీయండి. పంజాబ్లో పండేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంటే గ్రైన్స్ యొక్క ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది, దాన్ని బట్టి గీయండి అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ 10-11 టన్స్ ఇయర్స్ ఇచ్చేసాడు. ఏ ఇయర్స్లో ఏమేమి ఎన్ని టన్స్లో పండినాయో ఇచ్చాడు అనమాట. 10-11, 11-12, 12-13. వీట్ 8,000 tons, maize 4,000 and paddy 12,000. 11-12 9,000, 6,000, 11,500. 12-13 8,500, 6,000 and 13,000. ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే మనం ఇయర్లో ఏమేమి సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ కాబట్టి కుములేటివ్స్ తీసుకోవాలి. ఓకేనండి, కుములేటివ్స్ తీసుకుని ఆ కుములేటివ్ చేసిన తర్వాత సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ మనం చూపిస్తామన్నమాట. సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్ మీన్స్ వన్ బార్ డయాగ్రామ్ వీ కెన్ divide the separate production. For example, wheat, maize, paddy, these food grains are in 1 year 2010 and 11. So these are one by one cumulative production in tons కాబట్టి cumulative. అంటే wheat 8,000 plus maize 4,000 plus paddy 12,000. Total production in tons 24,000. అంటే we can cumulate one by one wheat and maize and paddy one by one cumulative చేస్తే total production 24,000. And as same as 2011 and 12, as same as 2012 and 13. 2010-11లో cumulative తీసుకున్నట్లయితే 8,000 వీటి పండింది, మైజ్ 12,000, ప్యాడీ 24,000. 3 1 by 1 కుములేటివ్ చేసుకుంటూ వస్తే కనుక ఎంత అయింది అంటే 24,000. అదే 11-12లో 26,500 అవుతుంది కుములేటివ్ వాల్యూ. 2012 and 13లో వచ్చేసరికి 27,500 అవుతుంది అనమాట. ఇక్కడ 2011-12లో ప్రొడక్షన్ ఇంటెన్స్ చూపిస్తాము. మైట్ వీజు మైజు ప్యాడీ తీసుకుంటాము, 3 తీసుకుని కుములేటివ్ చేస్తాము. 11-12లో చేస్తాము, అలాగే 12-13లో చేస్తాము, కుములేటివ్ చేస్తాం. we can start draw the subdivided bar diagram. First we draw the x-axis and y-axis. x-axis మీద we can take years on x-axis, on y-axis production in tons. First the least value 4,000, the highest value 28,000 తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఈచ్ బాక్స్ ఆర్ ఈచ్ 1 centimeter ఈక్వల్ టు ఆన్ y యాక్సిస్ ఈచ్ 1 centimeter ఈక్వల్ టు 4,000 tons అండ్ x యాక్సిస్ ఈక్వల్ టు 2 boxes ఈక్వల్ టు 1 year 10-11, 11-12 and 12-13. ఫస్ట్ వన్ వీట్ 8,000. 10-11లో 8,000 వీట్ గోధుమ పండింది, 4,000 మైజ్ అంటే 8,000కి అబవ్ 4,000 తీసుకోవాలి. 4,000కి అబవ్ అంటే 4,000ని స్టార్ట్ చేసి మళ్ళీ 12,000 తీసుకోవాలి. టోటల్లీ 2,000, 24,000. నెక్స్ట్ వన్ 11-12. ఫస్ట్ వీట్ 9,000, మైజ్ 6,000, ప్యాడీ వరి 11,500. టోటల్ చేస్తే 26,500. అంటే ఇక్కడ మనం ఫస్ట్ వీటిని చూపించేసిన తర్వాత దానికి ప్లస్ 6,000, దానికి ప్లస్ 11,500 అని చూపించాలి. దిస్ ఈస్ కాల్డ్ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్. ఈచ్ బార్ డయాగ్రామ్ సేస్ ద ప్రొడక్షన్ ఇన్ వీట్ అండ్ మైజ్ అండ్ ప్యాడీ. ఒకే బార్ డయాగ్రామ్ గోధుమ పండినట్లు, మైజ్